జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్స్కి నామినేషన్ వేయడం జరిగింది. ఒంగోలు నియోజకవర్గ ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నా, ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధి కోసం నా సాయశక్తి కృషి చేస్తాను. మీరు మీ పవిత్రమైన ఓటుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేసి నన్ను గెలిపించాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. ఒంగోలు అభివృద్ధి విషయంలో ఎటువంటి సందేహం లేకుండా అందరికీ న్యాయపరంగా అందరికీ అందుబాటులో ఉండి అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు నా సాయశక్తి కృషి చేస్తానని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. అందరూ కూడా రేపు జరగబోయే ఎలక్షన్స్లో ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా మావుంటి శ్రీనివాసరెడ్డి గారిని ఇద్దరిని కూడా గెలిపించాలని చెప్పి కోరుకుంటూ, మిమ్మల్ని ప్రతి ఒక్కరిని కూడా కలుసుకొని నా అభ్యర్థిత్వాన్ని మిమ్మల్ని ప్రతి ఒక్కరిని కలుసుకొని మిమ్మల్ని అభ్యర్థిస్తానని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అది అందరికీ తెలుసు. పోలీసులను అడ్డం పెట్టుకొని వాళ్ళు చేసినటువంటి డ్రామా నాకేం అవసరం. ఇప్పుడు కమ్మపాలెంలో 4 సోదరులు పార్టీలో చేరతాము, పార్టీ ఆఫీస్ పెడతామని చెప్తే మేము ఆ రోజు 2 రోజుల ముందల ఫ్లెక్సీలు వేస్తే ఫ్లెక్సీలు చెప్పేశారు. పోలీసు కంప్లైంట్ చేస్తే పట్టించుకునే పరిస్థితి లేదు. మరి దానికోసం అని చెప్పి వాళ్ళని ప్రొజెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మేము కొంచెం ఎక్కువ మందితో పోయాం. అక్కడ వాళ్ళు ముందుగానే రెడీగా కాసుకొని పోలీసుని అడ్డం పెట్టుకొని రెడీగా ఉన్నారు. నేను సమయాన్ని పాటించడం వల్ల ఏ గొడవ జరగలేదు. సమయం పాటించాను కాబట్టే ఈరోజు ప్రశాంతంగా ఆ రోజు జరిగింది. కాకపోతే పోలీసులు మమ్మల్ని అటకాయించి మా మీద, మేము ప్రజాస్వామ్యంగా ఆఫీస్ ఓపెన్ చేసిన పోయేదానికి అటకాయించి అడ్డపెట్టుకొని పోలీసులు మా మీద కేసులు పెట్టడం నిజంగా ఎంత దుర్మార్గంగా ఉందో పోలీసు వ్యవస్థ అన్నీ కూడా చూస్తానున్నారు. ఖచ్చితంగా మీరు ఏం జరిగినా కూడా పోలీసు డిపార్ట్మెంటు సక్రమంగా లేదు. మేము ఖచ్చితంగా ఏ విషయం జరిగినా కూడా ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేస్తాం. ఖచ్చితంగా ఎలక్షన్ల కోసం మా కార్యకర్తలందరూ సిద్ధంగా ఉన్నారు, దేనికైనా సిద్ధంగా ఉన్నారు పోరాటం చేసేదానికి. ఎన్ని ఇబ్బంది పెట్టినా కూడా మేము మా గోల్ మేము రీచ్ అవుతామని కూడా తెలియజేసుకుంటాం. ఆయన చూస్తాను, నేను చూద్దాం. స్లమ్ ఏరియాలో పోదాం, ఆయన ఏం డెవలప్ చేశాడో చూపిస్తా. నేను చూపిస్తాను స్లమ్ ఏరియాలోకి ఎవరు డెవలప్ చేశారో చూద్దాం. పోదాం పని ఒకసారి నేను తీసుకుపోతాను స్లమ్ ఏరియాస్కి. ఎవరు డెవలప్ చేశారో, ఎవరు వాళ్ళు పట్టాలు ఇచ్చారో, ఎవరు డెవలప్ చేశారో వాళ్ళందరికీ అడుగుతాం. కేవలం రోడ్లు, కనిపించే రోడ్ల మీద రోడ్లు వేసి మేము డెవలప్ చేసామని చెప్పి, అది కూడా నేను కార్పొరేషన్ చేయటం వల్ల ఆ వచ్చిన ఫండ్స్ తోటి నువ్వు డెవలప్ చేసావు, రోడ్డు మీద రోడ్డు వేసావు. ఆ రోజు కార్పొరేషన్ లేకపోతే ఆ పరిస్థితి కూడా ఉండేది కాదు. నువ్వు కార్పొరేషన్ రావటం తర్వాత నేను పక్కకు పోవటం, పార్టీ నుంచి పక్కకు పోవటం వల్ల ఆ అవకాశం నీకు వచ్చింది. అంతేగాని నువ్వు పైనుంచి ఏమైనా తీసుకొచ్చాడా ఫండ్స్? కేవలం జనరల్ ఫండ్స్ తోటి నువ్వు రోడ్లు వేసావు. అది కూడా గతంలో 25% 30% లెస్సులు ఉండే రోడ్లు నువ్వు పర్సంటేజ్లు తీసుకొని రోడ్లు వేసావు. అది వాస్తవా కాదా? ప్రజలందరినీ అడుగుదాం. ఎవరైనా కానీ రోడ్డు మీద ఎవరినైనా అడుగుదాం, వాస్తవా కాదా అనేది. ఏ రకంగా అయింది కార్పొరేషన్? ఆటోమేటిక్ అవుతుందా కార్పొరేషన్? ఏ రకంగా అయింది? ఆ రోజు వాస్తవానికి పాపులేషన్ లేదు, ఒంగోలు సరిపోయే పాపులేషన్ లేదు. కొన్ని విలేజ్లు కలిపి ఆ రోజు రాజశేఖర్ గారి అనుమతితోటి ఆ రోజు ఇదైంది, కార్పొరేషన్ అయింది. షాదీఖానా రాజశేఖర రెడ్డి గారు ఆయన చేతుల మీద ఓపెన్ చేశారు. ₹1 కోటి ఆ రోజు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ శాంక్షన్ లెటర్ కూడా చూపిస్తా. ఇది వాస్తవా కాదు? ఆ రోజు కాంట్రాక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆ రోజు శాంక్షన్ అయిన ప్రభాకర్ రెడ్డి పనులు పెట్టాడు లేదా వాస్తవం కనుక్కోండి. ఇది అబద్ధం అయితే నేను రాజీనామా చేస్తారు అని చెప్పమనండి. ఇది వాస్తవా కాదా? ఎస్ కమాన్. షాదీఖాన్కి మేము ఎవరు శాంక్షన్ చేశారని చెప్పమనండి. ₹1 కోటి ఫస్ట్ మేము శాంక్షన్ చేసాం. ఆ రోజు సీఎం రాజశేఖర్ గారు మామూలు వ్యక్తి కాదు, సీఎం అయిన రాయి వేసింది అక్కడ. ఫండ్స్ ఇవ్వలేదంటే అట్లా మేము వర్క్ స్టార్ట్ చేసి కాంట్రాక్టర్ ఇప్పుడు శాంక్షన్ కాకపోతే కాంట్రాక్టర్ పిలుస్తారా? ఒకటి అడుగుతున్నాం మిమ్మల్ని, మీరు ఉన్నారు కదా, ఒక వర్క్ శాంక్షన్ కాకపోతే టెండర్ పిలుస్తారా? అది చెప్పండి నాకు. ఒక ఏదైనా రోడ్డు కానీ ఏదైనా కానీ
ఒక శాంక్షన్ కాకుండా టెండర్ పిలుస్తారా, ఆ వర్క్ స్టార్ట్ చేస్తారా? డిపెండ్స్ అపాన్ వర్క్, ఫండ్స్ రిలీజ్ చేస్తారు. వర్క్ చేసిన తర్వాత ఫండ్స్ రిలీజ్ అవుతాయి. అంతేగాని నేను తెచ్చానంటే వెలుగుని ప్రాజెక్టు గుల్లకొమ్మని మేము పూజ చేశానంటాడు. గుల్లకొమ్మ వాళ్ళు పూజ చేశారా? రాజశేఖర్ గారి టైంలోనే ఓపెన్ చేశాడు అది. దాన్ని ఏదో అడుగును ఏదో పూజ చేసి మేము పూజ చేశామని మాట్లాడతారు. ఏందండి ఎంత దుర్మార్గం! ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా నువ్వు సరైన న్యాయం చేస్తారు.